కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీదేవి భూదేవి పేరిందేవి సమేత శ్రీ వరదరాజ స్వామి దేవస్థానంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, 8 గంటలకు స్వామివారి గరుడ సేవ, 10 గంటలకు వరలక్ష్మి వ్రతం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస భట్టాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉభయధారలు, ఆలయ అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనిత లోకైక దీపాంకురా శ్రీమన్మండల భక్తలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమస్తుతే. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానమునకు అనుబంధ దేవస్థానమైన పాండవుల మునిమనుడైన జనమేజయ మహారాజుతో ప్రతిష్ఠించబడిన ఆనాటి విహారపురం అనే గ్రామంలో వేంచేసి ఉంటూ శ్రీదేవి భూదేవి పెరిందేవి నాయక సమేత శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో నేడు శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భముగా వైష్ణవాలయ ప్రధాన అర్చకులు పురస్సు శ్రీనివాస భట్టాచార్య వారి ఉభయదారుల సహకారంతో 14వ సంవత్సరం సందర్భముగా శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ఉదయం 5 గంటలకు మూల విరాట్టుకు మహా తిరుమంజనము, 8 గంటలకు స్వామివారి గరుడ సేవ, 10 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతము, రాత్రి 8 గంటలకు చప్రోత్సవం నిర్వహించదలిచినాము. అందువలన భక్తులు, ప్రాంతీయ గ్రామస్తులు, ఉభయదారులు, పరిసర గ్రామస్తులు భక్తులు విచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. మధ్యాహ్నం 12 గంటల నుంచి నిరంతరం అన్నదానం జరుగును. భక్తులందరూ 50 మంది భక్తులందరూ విచ్చేసి స్వామివారి అన్న ప్రసాదము స్వీకరించవలసిందిగా మరీ సవినయంగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ పెంచల కిషోర్ గారు మరియు ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ మణినాయుడు గారు వారి సహాయ సహకారంతో స్థానిక ఎమ్మెల్యే శ్రీమాన్ కలిగిరి మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో స్వామివారి కైంకర్యము నిరాటకంగా నిర్విఘ్నంగా జరిగినది. జై శ్రీమన్నారాయణ.